నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మహిళా లోకానికి ఇష్టసఖిగా మారిన మన సఖి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సఖీ ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సఖీ 10వ వార్షికోత్సవం సందర్భంగా సఖీ కార్యక్రమాన్ని ఇంతకాలం ఎంతగానో ఆదరించిన సఖీ ప్రేక్షకుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సఖీ 10th యానివర్సరీ సందర్భంగా నా తరపు నుంచి మీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సఖీకి ఉన్న అనుబంధం చెప్పాలంటే నాకు గత కొన్ని సంవత్సరాలుగా సఖీతో అనుబంధం ఉంది. సఖీ శోభరాణిగా నాకు మంచి గుర్తింపు లభించింది సఖీ ద్వారానే. సో సఖీ అనేది చాలామంది జీవితాల్లో ఎంతోమందికి లైటింగ్ అనేది ఇచ్చిందన్నమాట జీవితాల్లోని. సో ఈ సఖీ ఇంత పేరు రావడానికి కారణం మన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారికి, ఇంకా వెనకాలన్న సిబ్బంది మొత్తం అందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హ్యాపీ 10th బర్త్డే టు సఖీ అండి. సఖీ ప్రోగ్రామ్ అన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఎ విమెన్ని కవర్ చేస్తుంది, లీగల్ అడ్వైజెస్ ఇస్తుంది. అలాగే హౌస్లో మనం హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు హౌస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అలాగే కాకుండా ఖాళీ సమయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలి, లేదా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తోటి కూడా ఏమన్నా తయారు చేసుకోవచ్చా, ఏ ఎలిమెంట్ కానివ్వండి అన్ని ఎలిమెంట్స్ని సఖీ ప్రోగ్రామ్ అనేది కవర్ చేస్తుంది. చాలా టైం పాస్ అవుతుంది అండ్ యూస్ఫుల్ థింగ్స్ అనేవి మనం చాలా నేర్చుకోవచ్చు. హాయ్ హలో, ముందుగా సఖీకి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇందులో సెగ్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇలాంటి సెగ్మెంట్స్ ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న సఖీకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 2 o'clock అవ్వగానే నేను సఖీ ప్రోగ్రాం పెట్టుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినా కూడా నేను వేరే టీవీ అన్నా పెట్టుకుని చూస్తాను, అంత ఇష్టం సఖీ ప్రోగ్రామ్ అంటే. హాయ్ సఖీ, ముందుగా సఖీకి 10వ వార్షికోత్సవం శుభాకాంక్షలు. ఇందులో సెగ్మెంట్స్ చాలా బాగుంటాయి. సఖులందరికీ సౌందర్యం పెంచుకోవడానికి బాగా ఉపయోగపడే సౌందర్యలహరి సెగ్మెంట్ అంటే మాకు చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ సఖీ. ముందుగా సఖీకి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సఖీలో వచ్చే సెగ్మెంట్స్ అన్ని చాలా బాగుంటాయి, మా సఖులందరినీ చాలా అలరిస్తూ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మంచి రావాలని కోరుతూ ఆల్ ది బెస్ట్. 10వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సఖీకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. సఖీ గురించి చెప్పాలంటే అసలు ఆడవాళ్ళు ఎలాగా వాళ్ళంతటా వాళ్ళు ఎలా కాళ్ళపైన నిలబడుతున్నారు అనే దాని గురించి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. వాళ్ళని బట్టి మనము ఇన్స్పైర్ అయ్యేలాగా సఖీ చూస్తే ఎవరికైనా వాళ్ళకిలాగా మేము కూడా ఎందుకు అలా ఉండకూడదు అనే థాట్ మనకు వస్తుంది అన్నమాట. హాయ్ వ్యూయర్స్, సఖీకి ముందుగా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ గుడ్ లక్ టు సఖీ. సఖీకి నమస్కారం అండి. ముందుగా 10వ వార్షికోత్సవం సఖీకి శుభాకాంక్షలు అండి. లాయర్ సలహాలు చాలా ఉపయోగపడుతున్నాయి, వైద్య సలహాలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. నేను హ్యాండీక్రాఫ్ట్స్ చూడండి చేయండి చూసి చాలా నేర్చుకున్నాను. రామోజీరావు గారు స్త్రీలకు ఎంతో విలువనిచ్చి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇంకా మరిన్ని కార్యక్రమాలు రామోజీ గారు మా కోసం చేసి చూపించి మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. హాయ్, ముందుగా సఖీకి 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వస్త్రాకృతి అనే సెగ్మెంట్ నాకు చాలా నచ్చుతుంది. అందులో చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ చాలా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు సఖీ. ఏమండి, ఈ 10 సంవత్సరాలుగా సఖీ నిర్విరామంగా ఇలా కొనసాగడానికి మేము కూడా ఒక కారణమేనండి. మేమంటే యాంకర్స్. సో ఈ 10 సంవత్సరాల నుండి మిమ్మల్ని అలరిస్తున్న, వాళ్ళ మాటలతో మిమ్మల్ని ఆకట్టుకుంటున్న మన యాంకర్స్ అనుభవాలేంటో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే చెప్తారు, విందాం. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే 10 సంవత్సరాల పాటు నిరాటంకంగా ప్రసారమవుతున్న కార్యక్రమం సఖీ అని మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వచనాలు ఇలాగే కొనసాగాలని, అలాగే సఖీ బోలెడన్ని వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ సఖీ కార్యక్రమంలో 10 సంవత్సరాల నుంచి నేను భాగస్వామిని ఉన్నాను. ప్రతిరోజు నన్ను మీరు చూస్తూనే ఉన్నారు. సఖీ కార్యక్రమంలో నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈటీవీ యాజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సఖులు చూస్తుండగానే రోజులు గడిచిపోతూ ఉంటాయి.
కదా. అలా మీ అందరి సాక్షిగా సఖి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాల సఖితో నా అనుబంధం గురించి ఏదైనా చెప్పాలి అంటే ఒక్క మాట చెప్తానండి, సఖి లేకపోతే సుమలతే లేదు. అసలు నా కెరియర్ ప్రారంభం అయిందంటేనే ఈటీవీ నుండి. అలా ఈటీవీ 2 ప్రారంభమైన తర్వాత ఈటీవీ 2లో కూడా సఖితో నా అనుబంధం ఇలా కొనసాగుతూనే ఉంది. అలా మీ అందరితో సఖితో నా అనుబంధం ఎల్లప్పటికీ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. దానికి మీ అందరి ఆశీర్వచనాలు కూడా కావాలి. ఈరోజు సఖి 10 సంవత్సరాల యానివర్సరీ జరుపుకుంటుంది అంటే దానికి కారణం మీరండి. మీ ఆదర అభిమానం వల్లే సఖి ఇంత సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా కొనసాగుతూ ఈరోజు సంతోషంగా 10వ సంవత్సరం జరుపుకుంటుంది. సో ఇలాగే మీ ఆదర అభిమానం ఎల్లప్పుడూ మా సఖితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సఖి వి విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే. సఖి ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సఖి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందండి. మామూలుగా ఒక కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదండి. ఈరోజు సఖి కుటుంబంలో నేను ఒకరిని అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలానే సఖి మీ అందరి ఆదరాభిమానాలతో 10 వసంతాలు కాదు ఇంకా ఎన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన సఖులందరికీ కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మా సఖులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 10 ఇయర్స్లో నా జర్నీ సఖితో 8 ఇయర్స్. ఈ 8 ఇయర్స్లో చాలా సెగ్మెంట్స్ చేశాను. అందులో నాకు చాలా స్పెషల్ కుక్కరీ, వంటల సందడి. సఖి ఎంత స్పెషల్ అంటే సఖిలో ఉండే ప్రతి సెగ్మెంట్ కూడా చాలా యూస్ఫుల్గా, చాలా ఇన్స్పైరింగ్గా, చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అందుకే సఖి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ సఖితో నేను ఉండడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా సఖి నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, ఎందుకంటే మా ప్రోగ్రామ్ని ఇంతగా ఆదరించి అభిమానించినందుకు. ఇలానే సఖి మరెన్నెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని, అన్నిట్లోనే మేము ఇలానే పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈటీవీ 2 సఖి ప్రేక్షకులకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సఖి ప్రోగ్రాం ద్వారా సాధారణ గృహిణుల దగ్గర నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు చాలా నేర్చుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంకా వసంతాలు జరుపుకోవాలని ఈటీవీ 2 సఖి ఇంకెన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సునీత. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే సఖిని ఆదరిస్తూ ఉండండి. ముందుకు ఇంకా మంచి సెగ్మెంట్స్ని మీకు మేము అందజేయడానికి ట్రై చేస్తుంటాము. మమ్మల్ని కూడా ఇలాగే ఆదరించండి. ధన్యవాదాలు. సఖి కార్యక్రమం ఇన్ని వసంతాలు కంప్లీట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి వసంతానికి నేను ఇలాగే మీ ముందుకు వస్తూ ఉంటాను, వ్యాఖ్యాతగా చేస్తూ ఉంటాను. సో ఇలాగే సఖి కార్యక్రమాన్ని ఆదరిస్తూ ఉండండి. ధన్యవాదాలు. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో మా ఫ్రెండ్స్ అంతా బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి నాకు కాల్ చేసి నీ ప్రోగ్రామ్ చూసాము అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ సఖి కార్యక్రమం ద్వారా సఖులందరూ కూడా మంచి ఉపయోగకరమైన ప్రోగ్రామ్స్ చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక మహిళ పరిపూర్ణంగా మారాలంటే సఖి చూస్తే చాలని నేను అంటానండి. ఎందుకంటే దగ్గరగా ఉండి చూసి నేర్చుకుంది నేను చాలా ఉందండి. సో నేను ఇలా మారడానికి సఖి ఒక కారణమని నేను తెలుసుకుంటున్నాను. 10వ వార్షికోత్సవం నుంచి 100వ వార్షికోత్సవం వరకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సఖి. సఖి 10 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీలకు ఏం కావాలి అనేది చక్కగా సఖి ఒక్కటే చూపించగలదని నా నమ్మకం. సఖి ఇలానే ఎన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రుచికరమైన వంటల్ని అందించే మన వంటల సందడి కార్యక్రమంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా మన స్పెషల్ గెస్ట్ చేసే వంట ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి మన వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అలనాటి మేటి నటి పూర్ణిమ గారు. ముద్దమందారం, 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ ఇలాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూర్ణిమ గారు ఈరోజు మనకు ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేస్తారు. మరి అదేంటో తెలుసుకోవాలంటే ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం పూర్ణిమ. నమస్కారం అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ 10వ వార్షికోత్సవం. సో ఐ కంగ్రాచులేట్ దెమ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా మళ్ళీ చూస్తూ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు మాకు స్పెషల్ వంటకాన్ని కూడా మీరు పరిచయం చేస్తున్నారు. మూవీస్ లో చూసాం మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా చాలా మూవీస్ లో కనిపించి అందరికీ కూడా అందరినీ ఎంటర్టైన్ చేశారు మీరు. మరి ఈరోజు మీరు పరిచయం చేయబోయే వంటకం పేరేంటో మాకు చెప్తారా? సొరకాయ ఖర్జూర హల్వా అండి. సొరకాయ ఖర్జూర్ హల్వా, స్వీట్ అనమాట, అందరికీ నోరూరిపోతుంటుంది. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మనకి సొరకాయ ఖర్జూర హల్వాకి కావాల్సిన పదార్థాలు అండి: నెయ్యి అండి, డ్రై ఫ్రూట్స్, ఖర్జూర్ పేస్టు, సొరకాయ తురుము, చక్కెర, ఎలకాయ పొడి, పాలు. అంతేనండి. అంతేనా? సొరకాయ హల్వా, సొరకాయ ఖర్జూర్ హల్వా. మనకు ఖర్జూర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో సొరకాయ హల్వా అంటేనే టేస్టీగా ఉంటుంది. మనం ఖర్జూర్ యాడ్ చేసాం, స్పెషల్ అన్నమాట. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈజీయా? మరి ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ బాణలు తీసుకుని స్టవ్ ఆన్ చేయాలండి. ఓకే, స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. సో ముందుగా నెయ్యి వేసుకోవాలి. బాండి పెట్టి బాండి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. సో మనం ముందుగా నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేయించుకోవాలండి. సో మీకు ఎక్కువ పర్సనల్ గా ఏమంటే ఇష్టం అండి? స్వీటా, హాట్? నాకు స్వీట్ ఇష్టం అండి ఫస్ట్, ఆ తర్వాత హాట్ ఐటమ్స్ అన్ని ఇష్టం. హాట్ ఐటమ్స్ లో సమోసా అన్ని ఇష్టం అండి. హాట్ ఐటమ్స్ ఫస్ట్ స్వీట్, తర్వాత హాట్ ఐటమ్స్. హాట్ ఐటమ్స్ అండి. సో మనకు డ్రై ఫ్రూట్స్ వేడైపోయాయి కదా, చక్కగా ఫ్రై అయిపోయి పక్కన పెట్టుకోవాలండి. అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మనకు చక్కగా బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి. బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ లో రావాలండి ఇవి. ఇప్పుడు నెక్స్ట్ అండి సొరకాయ తురుము వేసుకోవాలండి. వేయించండి కొంచెం. ఆ తర్వాత కొంచెం వేగాక మళ్ళీ ఖర్జూర్ పేస్ట్ వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఖర్జూర్ పేస్ట్ వేసుకోవాలి. సో మేడం, మనము డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నేతిలో మనము సొరకాయ తురుము, ఖర్జూర్ పేస్ట్ వేసి కొంచెం అది కరిగేంత వరకు మనం కలుపుతూ. సో మనం ఇది కలుపుతూ ఉండాలంటే, ఎందుకంటే కలపకపోతే మనకు అది స్టిక్కీగా అయిపోతుంది, మొత్తం అంటుకుపోతుంది. కొంచెం ఫ్రై చేయాలి. సో మనకు టైం పట్టొచ్చు అంటే ఒక 2-3 మినిట్స్. 2-3 మినిట్స్ పడుతుందండి. మూత పెట్టేద్దామా మరి? కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. సో మనకి ఇది మగ్గేలోపు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మనం మూత పెట్టి వెయిట్ చేద్దాం. సో మేడం, మరి ఈ మధ్య మీరు మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. 2 మూవీస్ చేశారని కూడా మాకు తెలిసింది. మనుషులతో జాగ్రత్తని, ఆ తర్వాత ఉందిలే ముందు ముందు మంచి కాలం అనేది ఒక హీరోయిన్ మదర్ గా చేశాను. ఈ మధ్య రీసెంట్ గా చేశాను. ఓకే, మీరు చేసిన మూవీస్ లో మరి మనం ఒకసారి మూత తీసి చూద్దాం. ఫస్ట్ కొంచెం వేగిందండి. కలిపిన తర్వాత ఇంకా టైం పట్టొచ్చా మనకు? కొంచెం ఒక హాఫ్ మినిట్ పడుతుందండి. మూత పెట్టేద్దామా? అలాగే ఉంచుద్దాం. అలాగే ఉంచేద్దామండి, నో ప్రాబ్లం. చక్కెర అంటే షుగర్ కరిగే వరకు అలా కరగాలండి. కొంచెం బాగా కరిగితే బాగుంటుంది. ఇప్పుడు పాలు వేసుకుందామండి, మిల్క్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి, ఇంకేదైనా వేయాలా లేకపోతే కాసేపు ఉడికే వరకు మనం వెయిట్ చేయాలి? అంతేనండి, ఇంకా అక్కర్లేదు. తర్వాత లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేసుకోవాలి. అంటే కొంచెం ఉడికాక లాస్ట్లో అది వేసుకోవచ్చు. సో మేడం, మనకు పాలు కూడా ఉడుకుతున్నాయి కదా, నెక్స్ట్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. బికాస్ కొంచెం ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో టేస్ట్కి ఇది బాగుంటుంది. సో ముందే వేసేస్తే టేస్ట్ ఉండదు, ఇలాచీ పౌడర్ టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకనే లాస్ట్ లో వేస్తే బాగుంటుంది. స్వీట్స్ అంటే మనకు తప్పకుండా బాగా గుర్తొచ్చేది అంటే ఇలాచీ. ఇలాచీ పౌడర్ వేస్తే స్వీట్ ఉండదు, ఫ్లేవర్ బాగుంటుంది. మనకు దగ్గర పడిపోయింది కదా, దగ్గర పడిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ లో ఇవి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించాం కదా, అవి వేసుకోవాలి. మనకి ఇలాచీ వేసిన తర్వాత బాగా ఫ్లేవర్ తెలుస్తుంది. సో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు అదే దగ్గర పడిపోతుందండి, మనం తగ్గించేస్తే ఇట్లా ఆటోమేటిక్లీ సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. ఎంత టైం పట్టొచ్చండి ఇప్పుడు మనం? 5-10 మినిట్స్ లో మనకి ఫుల్ ఇది దగ్గర పడిపోతుంది. సో మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసాము, ఇలాచీ పౌడర్ వేసాము, పాలు పోసిన తర్వాత ఆల్రెడీ సగం దగ్గర పడింది. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చక్కగా హల్వాలా వచ్చేస్తుంది. హల్వాలాగా అయిపోతుంది. వెయిట్ చేద్దాం అంతే. సో మనకు 5 మినిట్స్ అయింది కదా, చూద్దాము.
మనకు నెయ్యి మొత్తం పైకి తేలిపోయిందండి. అంటే అయిపోయినట్లేనండి? యా, ఇట్స్ ఫినిష్డ్ నౌ. అండ్ ఒకటి కొంచెం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేద్దామా? ఇప్పుడు మన వేడిలోనే మనకి గట్టిగా అయిపోతుంది, కరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనా? అంతేనండి. ఓకే. అంటే టేస్ట్ కూడా బాగున్నట్టుంది, చూసారా ఎలా వచ్చిందో. ఇస్ మై ఫేవరెట్ ఐటమ్ అని కూడా చెప్పాలండి. స్వీట్లో ఇది నా ఫేవరెట్ డిష్. చాలా అండి? చాలండి. యా. సకులు, పూర్ణిమ గారు తయారు చేసిన స్పెషల్ స్వీట్ మన సొరకాయ ఖర్జూర్ హల్వా. టేస్ట్ చేయడానికి ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. సొరకాయ ఖర్జూర హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, ఖర్జూరం పేస్ట్, పంచదార, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. సొరకాయ ఖర్జూరం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి కరిగిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో సొరకాయ తురుము, ఖర్జూరం పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించి తర్వాత దానిలో పంచదార వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొద్దిగా పాలు పోసి ఉడికించి ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి ఈ మిశ్రమం అంతా దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో యమ్మీ యమ్మీ సొరకాయ ఖర్జూరం హల్వా టేస్ట్ చేయడానికి రెడీ. సకులు, పూర్ణిమ గారు తయారు చేసి చూపించిన సొరకాయ ఖర్జూర్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి మేమిద్దరం ఎలా ఉందో చెప్తాం. మేడం, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ ఫ్లేవర్ అయితే అసలు అదిరిపోతుంది. చూడాలి టేస్ట్. యా. చాలా బాగుంది, చాలా ఫ్లేవర్. మీరు చేస్తుంటారా? అంతే చేశారా ఇంత ముందుకు ఇలాంటిది ఎక్కువగా? ఇందులో ఖర్జూర్ యాడ్ చేశారు కదా? ఇది ఇప్పుడే చేస్తున్నాను. అంటే స్పెషల్ గా మొన్న చేశాను ఫస్ట్ టైం ఈ స్వీట్. మేడం, ఈ రోజు మా సఖీకి విచ్చేసి మా వ్యూవర్స్ కోసం మీరు ఇంత మంచి వంటకాన్ని తయారు చేసి చూపించినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. శ్రీ గద్వాల్ వ్యూవర్స్ సొసైటీ అమీర్పేట్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సకులు, మీకు కూడా విభిన్నమైన వంటకాలు తెలుసా? మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే ఏమీ లేదు. 04023565440కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి స్పెషల్ వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. పదవ వార్షికోత్సవ సఖీ స్పెషల్ ఎపిసోడ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సఖలు, ఇప్పటి వరకు మన సఖీ కార్యక్రమంలో సఖీ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలు, సూచనలు మీరు చూశారు, విన్నారు, వాటిని పాటించారు. కానీ సఖీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కొంచెం స్పెషల్గా మన ఎక్స్పర్ట్స్ ఆడే ఆటని సరదాగా చూసి ఎంజాయ్ చేయండి. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సఖలు, ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు మనతో సరదాగా ముచ్చట్లు చెప్పేసి సరదాగా ఆటలాడేయటానికి మనతో పాటు ఎవరున్నారో తెలుసా అండి? ప్రతిరోజు మనందరినీ ఎంతగానో అలరిస్తున్న మన ఎక్స్పర్ట్స్. మరింకెందుకు ఆలస్యం, వారిని పిలిచేద్దామా? మరి ముందుగా ఫ్యాషన్ డిజైనర్ స్వరూప గారిని పిలిచేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి సఖీకి. సఖీతో మీకున్న అనుబంధం ఎలా ఉండింది? సఖీతో అనుబంధం గురించి చెప్పాలంటే నిజంగా సరిపోదండి, మాటల్లో అయితే చెప్పలేను. ఇట్లాంటి వార్షికోత్సవాలు సఖీ ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మరి తర్వాత మన బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికా రెడ్డి గారు. నమస్కారం రాధికారెడ్డి గారు. నమస్తే స్మిత. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి. విష్ యు ది సేమ్. ధన్యవాదాలు. మరి అలానే మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలా ఉండింది? చాలా అండి. యాక్చువల్గా మేము అంటే బయటికి తెలియడం కానివ్వండి, ఈ సఖీ వల్లనే అయింది అన్నట్టు. సో అంటే ఈ బంధం ఇప్పటిది కాదు, చాలా రోజుల నుండి, ఇంకా ముందు కూడా ఇంకా చాలా వార్షికోత్సవాలు జరుపుకోవాలి, మేము కూడా దాంట్లో అన్నిట్లో పాల్గొనాలి. మరి అలానే మన ఫ్యాషన్ డిజైనర్ అభిలాష గారు.
నమస్కారం అభిలాష గారు. నమస్తే సంయుక్త. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ. సో మరి మీతో సఖీకున్న అనుబంధం ఎలా ఉంది? సఖీతోని నాకున్న సంబంధం ఎక్కువ చాలా రోజులది కాదు, కానీ ఎన్నైతే ఎపిసోడ్స్ మేము చేసినామో దాంట్లో చాలా చాలా క్లోజ్ అయిపోయినాము. మరి అలానే ఫ్యాషన్ డిజైనర్ సోనీ రెడ్డి గారిని పిలిచేద్దాం. నమస్కారం సోనీ రెడ్డి గారు. నమస్తే సంయుక్త. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరి మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలా ఉండింది? సఖీతో ఉన్న అనుబంధం అని అంటే సఖీ అన్న పదంలోని ఒక స్నేహితురాలు అని ఒక మీనింగ్ ఉంది. సఖీ అంటేనే అందరికీ ఒక ఫ్రెండ్ చెప్పినట్టుగా అన్ని విభాగాల్ని చెప్తూ వస్తూ ఉంటుంది. సో అందులో నేను ఈ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. సో మరి అలానే ఇప్పుడు జ్యువెలరీ డిజైనర్ సత్య గారిని పిలిచేద్దాం. నమస్కారం సత్య గారు. నమస్తే సంయుక్త. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సేమ్. థ్యాంక్ యూ. మరి మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలాంటిది? సఖీ నాకు ఫస్ట్ నేను టెలివిజన్ ద్వారా నేను బయటకు రావడం అనేది సఖీ ద్వారానే వచ్చాను అనమాట. సో ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. ఓకే. సో మరి అలానే ఇప్పుడు మన బ్యూటీ ఎక్స్పర్ట్ అంజు గారిని పిలిచేద్దాం. నమస్కారం అంజు గారు. నమస్తే. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. సో మరి అలానే మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలా ఉండింది? సఖీతో అంటే ఒక మంచి అనుబంధం ఏమంటే సఖీలాగే ఉంది. అంటే నాకు ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్, నాకంటూ ఒక మంచి గుర్తింపు దొరికింది కాబట్టి నేను చాలా హ్యాపీ అండి. సో మరి ఇప్పుడు అలానే ఫ్యాషన్ డిజైనర్ బిందు గారిని పిలిచేద్దాం. నమస్కారం బిందు గారు. నమస్తే అండి. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. అండ్ సఖీ ప్రేక్షకులకు అందరికీను 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో మరి అలానే మీకు సఖీతో ఉన్న అనుబంధం ఇప్పటి వరకు ఎలా ఉండిందండి? సఖీతో చాలా బాగుందండి. నేను ఒకప్పుడు అంటే డిజైనింగ్ ఫీల్డ్లోకి రాకముందు నేను సఖీ ప్రోగ్రామ్ చూస్తూ అదర్ డిజైనర్స్ దగ్గరికి కానివ్వండి, అదర్ జ్యువెలరీ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు నేనే ఒక డిజైనర్గా సఖీలో కనిపిస్తూ అండ్ ఈరోజు నాకు ఇంత పేరు వచ్చింది అని అంటే అది కేవలం సఖీ వాళ్ళు. మరి ఇప్పుడు అలానే బ్యూటీ ఎక్స్పర్ట్ ప్రియా గారిని పిలుద్దాం. నమస్కారం ప్రియా గారు. నమస్కారం అండి. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ. మరి అలానే మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలాంటిది? నేను సఖీ స్టార్టింగ్ నుంచి చూస్తున్నానండి. చాలా బాగుంటది. లేడీస్ కి చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్ అండి ఇది. కంపల్సరీ ఈ రోజు ఆఫ్టర్నూన్ మేము సఖీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటామండి, పార్లర్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఇప్పుడు అలానే బ్యూటీ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ హారిక గారిని పిలుద్దాం. నమస్కారం హారిక గారు. నమస్కారం సంయుక్త. ముందుగా మీకు 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ అండి. థ్యాంక్ యూ. మరి అలానే మీకు సఖీతో ఉన్న అనుబంధం ఎలాంటిది? నాకు సఖీతో ఉన్న అనుబంధం చాలా తక్కువ కాలమైనా చాలా బాగా గుర్తింపు వచ్చింది. అండ్ ఇంతకుముందు నేను వాచ్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఈ ప్రోగ్రాంలో నేను ఒక మెంబర్ని అవుతానని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ 10వ వార్షికోత్సవానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మరి సఖలు చక్కగా మన ఎక్స్పర్ట్స్తో సఖీకున్న అనుబంధాన్ని చక్కగా తెలియజేసుకున్నారు కదా అందరూ. మరి ఇప్పుడు వెంటనే ఆట ఆడేయడానికి రెడీగా ఉన్నారు. రెడీ అండి అందరూ? ఇంతకీ ఆట ఏంటో అసలు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ సఖీ ఎపిసోడ్స్ చూస్తున్నారు, అందులో గేమ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. సో మరి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు అసలు ఆట ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీరు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నాం. సో ఏమైనా స్పెషల్ ఉంటుంది అనుకుంటున్నారా? వార్షికోత్సవం కాబట్టి కంపల్సరీ మామూలు డేస్ కంటే స్పెషల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ మీ చేతిలో క్యాప్ చూసాం కదా, సమ్ డిఫరెంట్ ఉంటుంది ఇది అనుకుంటున్నాను. నేను ఇంకెవరికో పెట్టాలనుకుంటున్నానండి. మాకు మాత్రం పెట్టకండి ప్లీజ్. సో లాస్ట్ ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళకి పెడతాను. ఓకే ఓకేనా? ఓకే. మరి ఆట ఏంటో చెప్పేనా? చెప్పండి. నా చేతిలో చక్కగా మంచి క్యాప్ కనబడుతుంది అండ్ ఎదురుగుండా టెడ్డీ బేర్ కూడా కనబడుతుంది. మీకు కళ్ళకు గంతలు కడతాను నేను. ఓకే, చక్కగా కళ్ళకు గంతలు కట్టేసిన తర్వాత మీరు వెళ్ళి టెడ్డీ బేర్ మీద క్యాప్ పెట్టేయడమే అనుకుంటున్నారా పొరపాటున? ఈరోజు స్పెషల్ అండి. ట్విస్ట్ లేకుండా ఎలా అయిపోతుంది, చక్కగా కళ్ళకు గంతలు కట్టేస్తే ఇలా అనుకుని వెళ్ళి పెట్టేస్తారా ఏంటి? సమస్య లేదు. కింద టొమాటోలు వేస్తాం. మొత్తం టొమాటోలు కరుస్తాం. అసలే టొమాటోలు రేట్ బయట బాగుందండి, ప్లీజ్ తొక్కకండి ఎవరు. ఆట కూడా అదే అనమాట. సో టొమాటోలు ఫుల్ గా పరిచేస్తాం కాబట్టి మీరు వాటి మీద అడుగు వేయకుండా మీరు వెళ్ళి టెడ్డీ బేర్ మీద క్యాప్ పెట్టాలి. ఇలా ఎవరు తక్కువ టైంలో, నేను దీనికి 1 minute టైం ఇస్తాను, 1 minute లో కూడా ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు విన్నర్స్. 1 minute చాలా తక్కువ అవుతుంది అనుకుంటా. మీరు అనుకుంటే సాధిస్తారు. సో మరి ఆట స్టార్ట్ చేద్దామా? ఓకే. మరి ఫస్ట్ ఎవరు ఆడతారు?
బిందు గారు మీరు ఆడతారా? ఓకే, మరి బిందు గారు రెడీనా? వచ్చేసేయండి ఇలా. తిరగండి, అరే తిరగండి. ఓకే, రెడీనా? టైం స్టార్ట్ చేస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అటు ఎటో వెళ్ళిపోతే కష్టం అండి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ 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 బ్యాక్. లేదు లేదు, రైట్ రైట్ రైట్. ఓకే, మీరు 46 సెకండ్స్లో చేశారు. ఓకే ఓకే, సో మరి సెకండ్ ఎవరు? నేనండి. మీరేనా? హారిక గారు వచ్చేయండి. ఓకే, ముందుకు వచ్చేయండి. ఇప్పుడు బాగా తిప్పుతానమాట. ఇక్కడ రండి, ఇక్కడ ఇది పొజిషన్. ఓకే, ఫాస్ట్ తిరగాలి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెనక్కండి. కాదు కాదు, ఇందా కరెక్ట్ చెప్పారు, ఇప్పుడు తప్పు చెప్తున్నారు నిజంగా. మీరు ఎంత సెకండ్స్ లేటారు తెలుసా? చెప్పండి. 15 సెకండ్స్. చాలా బాగా చేశారు నిజంగా. ఇప్పుడు సరదా సరదాగా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు ఆడతారు? థర్డ్ మీరా? ఇలా వచ్చేయండి. అటే వెళ్ళిపోతున్నారు, మొత్తం టెడ్డీబేర్ దగ్గర నేను తీసుకెళ్ళిపోనండి, ఇక్కడే ఉంటాను నేను. ఓకే, రెడీనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు కనిపించేస్తుంది ఏంటి? టమాటాలు దాటుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, మరి మీరు ఎన్ని సెకండ్స్ అనుకుంటున్నారు? హారిక గారు 15 సెకండ్స్ లో వెళ్ళారు. నేను 15 అనుకుంటున్నారా? ఫిక్స్ అయిపోండి మరి, అలాగే అయిపోతారా? ఎక్కువ ఉంటే అయిపోను, తక్కువ ఉంటే అయిపోతాను. లేదు, చాలా తక్కువ చేశారు. 9 సెకండ్స్ లో వెళ్ళారు. సో మరి నెక్స్ట్ ఎవరు వెళ్తారు? మీరా? ఓకే, వచ్చేయండి, మీరు అటు వెళ్ళిపోండి. ఇలా రండి. మీరు అక్కడెక్కడో నించుంటే ఎలా అండి? అలా కుదరదు అసలు, అలా నించోకూడదు. ఓకే, ఫ్రంట్ ఆఫ్ మీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఎక్కడో పెట్టాను, మీరు రైట్ వెళ్ళకూడదు. లేదు లేదు, రైట్ 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 రైట్. ఓకే, వచ్చేయండి అలానే. ఓకే, మీరు ఎన్ని సెకండ్స్ చేశాను అనుకుంటున్నారు? 15. ఓకే, 15 అనుకుంటున్నారా? దానికి ఇంకొంచెం తక్కువే, 13 సెకండ్స్. ఓకే, మరి నెక్స్ట్ ఎవరు ఆడతారు? సత్య గారు వచ్చేయండి. ఎక్కడా లేరు, ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి తీసుకెళ్ళిపోవట్లేదు. ఓకేనా? తిరగండి. యువర్ టైం స్టార్ట్ నౌ. లేదు లేదు, అటే 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 అటే, లేదు లేదు, వెళ్ళండి రైట్, మీ ఇష్టం, వెళ్ళండి రైట్. మీరు ఎన్ని సెకండ్స్ లో గేమ్ ఫినిష్ చేశారు అనుకుంటున్నారు? 10 seconds. 15 సెకండ్స్ పట్టింది. చాలా బాగా ఆడారు. థ్యాంక్స్. ఓకే, సో మరి నెక్స్ట్ మీరా? వచ్చేయండి ప్రియా గారు. ఓకే, ఇలా రండి, ఇలా. రెడీనా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ.
కాదు, లెఫ్ట్ 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 లెఫ్ట్. అంత బాగా ఎలా పెట్టేశారండి? కానీ ఇక్కడ ఏం జరిగిందంటే టై అయిపోయింది. 9 seconds. ఓకే, రెడీనా? సో మరి నెక్స్ట్ ఎవరు? ఓకే, సోని గారు వచ్చేయండి. ఇట్లా ఎటుంది డైరెక్షన్ అనుకుంటున్నారు మీరు? అలా ఎలా తిరిగిపోతారు? తిరగండి. ఓకే, అలానే ఉండండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా టూ స్మార్ట్. అది కాదు, అటు కాదు. ఓకే, సోని గారు మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళారు. కాకపోతే వీళ్ళందరూ ఫాస్ట్గానే వెళ్ళారు, కానీ ఏ ఒక్క టమాటో కూడా అలా టచ్ కూడా చేయకుండా వెళ్ళారు. మీరేమో ఇక్కడ పాపం ఒకటి దాని గత ఏంటో అదో గత అయిపోయింది. అయ్యో. సో కానీ మీరు ఎన్ని సెకండ్స్ చేశాను అనుకుంటున్నారు? ప్రాబబ్లీ తొందరగానే వెళ్ళాను అనిపిస్తుంది. 10 seconds ఏమో అనుకుంటున్నాను. 8 seconds లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఓకే, వచ్చేయండి. ఇటువైపు రండి, కొద్దిగా ఇలా రండి. అది పొజిషన్ కాదండి. పొన్న మీ ఇష్టం, అటు జరగండి, పర్లేదు మీ ఇష్టం. మీరు ఎటంటే అటే. ఎటు వెళ్దాం చెప్పండి? ఎటు వెళ్దాం? ఇక్కడే ఉందామా? సరే, మిమ్మల్ని బాగా తిప్పుతాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తే ఎలా అయితే? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. అలానే అలానే స్ట్రైట్, అలానే స్ట్రైట్. సో మరి మీరు ఎన్ని సెకండ్స్ లో కంప్లీట్ చేశారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ మోర్ దెన్ 8. ఓకే, మీరు కంప్లీట్ చేశారు 12 seconds. కానీ బాగా చేశారు. అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని, అయినా కూడా బాగా ఆడారు. ఎనీవేస్, మరి నెక్స్ట్ లాస్ట్ మీరే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్టు. ఓకే, సో మరి మీ ఫ్రెండ్ నా చెయ్యి వదలాలి. నేను తిప్పాలంటే మీరు నా చెయ్యి వదలాలి. ఓకే, ఇప్పుడే చెప్పేస్తున్నారు. అమ్మ బాబోయ్, ఫ్రెండ్స్ తిరిగిపోయారా? అరే నేను పెట్టిన పొజిషన్ లోనే ఉంటా. మీరు ఇలా తిరిగినా అది. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓహో ఓహో, మీరు ఎంత అనుకుంటున్నారు? 10 seconds ఫిక్స్ అయ్యే వెళ్ళాను. 10 అయిందేమో అని. మీరు వెళ్ళిన స్పీడ్ కి 10 seconds చాలా స్పీడ్ వెళ్ళానా? ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నేను లాస్ట్ లో చెప్తాను ప్లీజ్. అబ్బా చెప్పబ్బా, టెన్షన్ వచ్చేస్తుంది. నేను చెప్పనబ్బా, నేను లాస్ట్ లో చెప్తాను. అయ్యో, ఫోన్ కూడా ఆఫ్ చేస్తాను. లాస్ట్ లో చెప్తాను ట్విస్ట్. సో విన్నర్ ఎవరు అనేది ఇక్కడ ట్విస్ట్ అనమాట. ఓకే, నేను మరొకసారి స్కోర్స్ రిపీట్ చేస్తాను. హారిక గారు 15, బిందు గారు 46, సత్య గారు 15, అభిలాష గారు 12, ప్రియ గారు 9, అంజు గారు 9, సోని గారు 8, రాధికారెడ్డి గారు 13. మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ ఇంకెవరు? నా పక్కనే ఉన్నారు, స్వరూపారెడ్డి గారు. థ్యాంక్ యూ. నేను ఇందాక చెప్పలేదు కదా ట్విస్ట్ లో పెట్టానని, ఎందుకన్నా తెలుసా? 4 seconds లో కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా విన్ అయిపోయారు. సో మరి మీరు విన్ అయినందుకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఉంది. ఏంటంటే అమీర్పేట్ గద్వాల్ వీవర్ సొసైటీ వాళ్ళు అందజేస్తున్న బ్యూటిఫుల్ శారీ అండి. సకలు చూసారు కదండి, ఈ రోజు 10వ వార్షికోత్సవ సందర్భంగా మన ఎక్స్పర్ట్స్ అందరూ సరదాగా వాళ్ళ ఆటపాటలతో మనందరినీ ఎంతగానో అలరించారు. సో ఇదండి నాటి సరదాగా. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఏమండి, మీ అందరి ఆదరాభిమానాల ద్వారా సఖి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. సో ఈ ఆనందాన్ని
అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే మన యాంకర్స్ అందరూ ఇప్పుడు కేక్ కట్ చేసి ఈ 10వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ని మీతో పాలు పంచుకుంటారు. సో ఇక కేక్ కట్ చేసేద్దామా? చూసారుగా ఇవాళ సఖీ 10వ వార్షికోత్సవ సంబరాల్ని. ఈ సంబరాల్లో మీరు పాల్పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు, మీ సంబరాలు, మీ సంతోషాలు మాతో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని ఎల్లప్పటికీ ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ రేపటి మన సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవిస్తారుగా. అలాగే ఈ ప్రత్యేక కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023555540. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.